సినిమాలకి ప్రమోషన్స్ అంటే ఎవరైనా ఏం చేస్తారు? యాడ్స్, ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ ఇలా తోచిన విధంగా ఎవరి స్ట్రాటజీస్ వారు ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రమోషన్స్ అందున స్ట్రాటజీయే వేరయ్యా అన్నట్టుగా ఉంది జక్కన్న వ్యవహారం. మీలా అక్కడ ఇక్కడ కాదు, ఏకంగా విదేశాల్లోనే మొదలు పెట్టేస్తున్నాడు అంటూ ఇదిగో ఇలా సరికొత్త ప్లాన్లకి శ్రీకారం చుట్టేస్తున్నాడట ఈ వండర్ఫుల్ క్రియేటర్. వదిలే సినిమాలే కాదు, చేసే ప్రమోషన్స్ కూడా భారీగానే ఉంటాయంటున్నాడు జక్కన్న. షూట్ లో ఉండగానే అది కూడా విదేశాల్లో అంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. SSMB 29 కోసం కెన్యా వెళ్లిన రాజమౌళి టీం అక్కడి దట్టమైన అడవుల్లో షూట్ చేస్తూనే ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదీని కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మీట్ విశేషాలని ముసాలియా పోస్ట్ చేస్తూ జక్కన్న టీం ని ఆకాశానికి ఎత్తేశారు. మసాయి మారా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయని, 120 దేశాల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని, వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మందికి పైగా ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు మంత్రి ముసాలియా. దీంతో ఒక్క సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఎలా రిలీజ్ చేయాలో, అందుకు తగ్గ ప్రమోషన్స్ అసలు ఎలా చేయాలో జక్కన్నని చూసి నేర్చుకోవాలంటూ సెలవరిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా రీజనల్ స్థాయిలో ఉన్న సినిమాని వరల్డ్ స్థాయికి తీసుకువెళ్లిన జక్కన్నని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేం. For more videos like this, subscribe Big TV channel.